మద్దికరువు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కిల్లంకోట, బొయితలి, ఇంజరి గిన్నెలకోట, జామిగూడ, కుంతర్ల పంచాయతీ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దాదాపుగా 500 మంది పాల్గొన్నారు. మావోయిస్టుల మా అల్లూరు జిల్లాకు రావద్దు అని నినాదాలు చేశారు. ఇంతకు ముందు మావోయిస్టులు సంచరిస్తున్న సమయంలో లేని అభివృద్ధిని మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూపిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. గత సంవత్సరం నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న టవర్ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు గురించి చెబుతూ ప్రభుత్వం నుంచి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు. మావోయిస్టు సంచరిస్తున్న సమయంలో సంతకు వెళ్లేందుకు కూడా భయపడే వాళ్లమని చెప్పి ఇప్పుడు ఎటువంటి భయం లేకుండా పాడేరు, విశాఖపట్నం తిరగటానికి వీలవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కావున మావోయిస్టు లేకపోతేనే అభివృద్ధి జరుగుతుందని తెలుసుకుని ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ ర్యాలీలో మావోయిస్టుల చేతిలో బలైన వ్యక్తుల బాధిత కుటుంబాలు కూడా పాల్గొన్నారు. పడేవాళ్ళు ఇప్పుడు ఎందుకైతే ఈ ప్రభుత్వం మంచిది వచ్చింది కాబట్టి మాకు రోడ్డు సహకారం ఉంది, ఆంబులెన్స్ సహకారం ఉంది. కొన్ని గ్రామాలకి సిగ్నల్ కూడా అందుబాటులో లేకుండా ఉండింది, కొన్ని గ్రామాలకి రోడ్డు కూడా లేకుండా ఉండింది. ఇప్పుడు మాకు సదుపాయంలో ఇప్పుడు మాకు సహాయం చేస్తున్నారు. కొన్ని గ్రామాలు ఇప్పుడు తార్ రోడ్డు లేదు, సీసీ రోడ్డు లేదు. మావోయిస్టు పోవడం మాకు చాలా మంచిగా ఉందనేసి మేము అభిప్రాయం చేస్తున్నాము. మాకు ఇప్పుడు ఈ స్కూళ్ళు కావాలి, రోడ్లు కావాలి. మాది కుంటూరులో పంచాయతీ, పెదబైలు మండలం, బంతల చిన్నగా మాట్లాడుతున్నాను. ఇక్కడ సార్ మీరు అందరికి మాకు పేదవాళ్ళకి, పేద కుటుంబాలకు మాకు సహాయం చేస్తారని ఈ ర్యాలీ కోసం నేను మాట్లాడుతున్నాను. అందరికి నమస్కారం అండి. మాది లండూరు గ్రామం పంచాయతీ, పెద్దబయలు మండలం సార్. గుర్ర రంగారావు వాళ్ళ మెసేజ్ చనిపోయినప్పటి నుంచి లేదానికి మావోయిస్టులు అందడం వల్ల నేను వస్తున్నాను, ధైర్యంగా తిరుగుతున్నాను. ఒక రోజు 2 రోజులు ఉండగలుగుతాను సార్. అప్పుడైతే చాలా భయపడేవాళ్ళం సార్. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మావోయిస్టులు ఎవరు లేకపోవడం వల్ల మేము ధైర్యంగా ఇంట్లో ఉండి అందరినీ కలుస్తున్నాము. సదరికి కూడా వస్తున్నాం సార్. మా వంతు అందరితో కలిసి మేము ఉంటున్నాం సార్. మీ ఆయన లక్షలైట్ సార్. ఎప్పుడు చంపారు? ఏ సంవత్సరం? ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికే ఇప్పుడు బాగుంది సార్. అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. సిగ్నల్ టవర్స్, రోడ్లు అభివృద్ధి రావాలి. మండలం వంజన్ సార్ నాది. అంటే మనకు ఇప్పుడు మావిటి ఉన్నప్పుడు చాలా ఆవిడ ఉండేది సార్. స్థలంలో వచ్చింది సార్. వెళ్తామంటే కలుస్తున్నారు, ఇక వెళ్ళి సెలవు అవుతున్నారు అంటే లక్ష్మణకు మరి ఇప్పుడు మన సతీష్కి వీళ్ళకల్లా మన సార్ అప్పుడు అలా సంతోషారు సార్. దాన్ని బట్టి అయితే మాకు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఏపీ న్యూస్ సార్. ఎక్కడ తిరగాలన్నా ఏం చేయాలన్నా సార్ చాలా చక్కగా ఉంది సార్. చాలా తిరిగి ఉంది సార్ మాకు. చంపారు. అతని పేరేం పేరు? ఎవరు సార్ అప్పుడు? అప్పుడు మన అశోక్ మావోయిస్టులే వచ్చింది సార్. ఇప్పుడు మీ పక్కన ఆవిడ కూడా మాట్లాడింది. ఇప్పుడు రంగారావు వాళ్ళ హస్బెండ్ అనుబరి, వాళ్ళ హస్బెండ్ కూడా చంపింది ఎవరు తెలుసా మీకు? మనకి తెలియదు కానీ సార్ మావోయిస్టు చంపారని మనకు మొత్తం గ్రూప్ అయితే మనకు ఆల్రెడీ రెమికి తెలుసు కదా. అది సార్ అది మాత్రం వాస్తవం. ఇప్పుడైతే మేము ఫీలింగ్గా ఉంటాం సార్. ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సార్ చాలా ప్రశాంతంగా మాకు చాలా ఫీలింగ్ ఉంది సార్. మీరు మాట్లాడాలన్నా కూడా మీతో భక్తి ఏ పని లేకుండా